ఇది నల్ల పసుపు చెట్టు. ఇది నల్ల పసుపు, కృష్ణ పసుపు కూడా అంటారు. ఈ కృష్ణ పసుపే నల్ల పసుపు. ఇది పూర్తిగా నల్లగా అయితే ఏముండదు, కానీ లోపల ముదిరిన పసుపు వచ్చేసి కందు కలర్లో ఉంటుంది. ఈ చెట్టును గుర్తించడం ఈజీ. ఇది అంటే మామూలు పసుపు చెట్టు వల్ల తర్వాత సత్యనారాయణ చెట్టును పోలి ఎక్కువగా ఉంటుంది. ఇది మధ్యలోనేమో ఈ విధంగా ఈ లైన్ ఉంటుంది. ఇది పసుపు చెట్టు. ఇది మనుషులు తిరగని ప్రాంతంలో, అంటే ఎక్కువ తిరగని ఏరియాలలో ఉంటుంది. ఈ పసుపు చెట్టు రసవాదంలోకి పనిచేస్తుంది, ఆయుర్వేదంలోకి పనిచేసే రసవాదం అంటే మేకింగ్ ఆఫ్ గోల్డ్ అట్లా పనిచేస్తుంది. తర్వాత వశీకరణంలోకి పనిచేస్తుంది. ఇది వశీకరణంలో తల్లిలాగా పనిచేస్తుంది. యక్షిణ విద్యలో కూడా చాలా బాగా పనిచేస్తుంది. మహామంత్ర, తంత్ర, యంత్ర, ఆయుర్వేదం అన్నింటిలో పనిచేస్తుంది.